హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సాయి టాక్స్. నేనైతే ఈరోజు చామకూర చుట్టలు చేస్తున్నానమాట. చామకూర చుట్టలైతే ఇక్కడ చూడండి. నేనైతే చామకూర చుట్టలు చేసినవైతే ఇక్కడ పెట్టి నేను చూపిస్తున్నా మీకైతే. ఇవైతే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చామకూర అయితే రెగ్యులర్గా మనకి ఎక్కడంటే అక్కడ దొరకదు కదా. దొరికినప్పుడు మాత్రం చేసుకోండి మీరు కూడా. చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట. కొంచెం డిఫరెంట్ స్టైలు. ఇంతకుముందు కూడా నేను చామకూర బజ్జీలు అని ఒక వీడియో పెట్టిన. కాకపోతే ఇది కొంచెం వేరేలాగా చేసిన అనమాట. కొంచెం వేరే స్టైల్లో చేసిన. అందుకోసమని మళ్ళీ అప్లోడ్ చేస్తున్నా. దీనికి కావాల్సిన పదార్థాలు అయితే నేను చామకూర అయితే ఒక 9 ఆకులు దొరికినాయి నాకు. అవి తీసుకున్న. 3 ఉల్లిగడ్డలు కట్ చేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న. 1.5 టీ స్పూన్ కారము, 1 టీ స్పూన్ ఉప్పు, కొంచెం జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టీ గ్లాసుల శనగపిండి అయితే తీసుకున్నాను. నేను తీసుకున్న 9 ఆకులకు ఈ క్వాంటిటీ ప్రకారం అయితే నేను తీసుకున్నాను అనమాట. చూడండి, ఫస్ట్ అయితే నేను శనగపిండి 2 టీ గ్లాసుల శనగపిండి ఒక గిన్నెలో వేసుకున్న. 1.5 టీ స్పూను ఒక టీ స్పూను ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, జీలకర్ర, ఉల్లిపాయలు అయితే అన్నీ పిండిలో వేసేసి ఫస్ట్ అయితే మనం చేతితో కలుపుకుంటే ఏమైతుందంటే ఉల్లిగడ్డలో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుందన్నమాట. అందుకోసం అయితే నేను ఒకసారి అయితే ఇట్లా కలిపేసుకుంటున్నా. కలిపేసుకున్న తర్వాత మనము కొంచెం వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని మనం బజ్జీల పిండిలాగా కలుపుకోవాలన్నమాట. అంటే ఇప్పుడు మరీ లూజ్గా కాదు, మరీ గట్టిగా కాదనమాట. మనం ఆకుల పైన ఇట్లా రుద్దుకుంటే దానికి పట్టుకునేటట్టుగా మనం కలుపుకోవాలన్నమాట. చూడండి, నేనైతే వాటర్ వేసి కలిపేసుకుంటున్నా. ఫైనల్గా అయితే కలిపేసుకున్నా. చూడండి, ఈ ఈ కన్సిస్టెన్సీలో మనం కలుపుకోవాలన్నమాట. చూడండి, ఆకులు అయితే అట్లా ఫస్ట్ నేను ఆకులు తీసుకున్నా, కడిగి పెట్టేసుకున్నా అనమాట. ఇవైతే నేను మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిన, మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఉండే ఆకులు అవైతే నేను కోసి తెచ్చుకున్నా అనమాట. కట్ చేసి తెచ్చుకున్నా. అయితే నేను కాడలు తెచ్చుకోలేదు, ఓన్లీ ఆకులు మాత్రమే కట్ చేసుకున్నా. అందుకోసం అయితే నేను దారాలు కట్టుకుంటా దీంట్లకు. అయితే ఇప్పుడు చూడండి, మనం కలుపుకున్న పిండిని అయితే ఆకులకు మంచిగా ఇట్లా రాసుకోవాలన్నమాట. మొత్తం రుద్దేసుకోవాలి. మనకు కొంచెం ఎక్కువ కావాలంటే మందంగా రుద్దేసుకోవాలి. పతలాగా కావాలంటే ఇంకొంచెం వాటర్ వేసి లూజ్గా కలుపుకొని దానికి ఆకులకు రుద్దుకోవాలన్నమాట. నేనైతే మరీ ఎక్కువ రుద్దట్లేదు, మరీ పతలాగా రుద్దట్లేదు, మామూలుగా రుద్దుతున్నా అనమాట. చూడండి, ఇప్పుడైతే నేను ఈ రకంగా నేను రుద్దేసుకుంటున్నా. ఫస్ట్ అయితే నేను ఒక 2-3 ఆకులకు రుద్దేసుకొని మళ్ళీ దాంట్లకు దారాలు కడతాను అనమాట. మామూలుగా మనం కాడలు కూడా ఉంటే ఏమవుతాయంటే కాడలకు నారలాగా వెళ్తుందనమాట. ఆ నార కట్టేసుకోవచ్చు. నేను అది కాడలు తీసుకొచ్చుకోలేదు కాబట్టి నేనైతే నార్మల్గా దారం కట్టేస్తాను అనమాట. చూడండి, మనం అట్లా రుద్దేసుకున్న తర్వాత ఇట్లా చుట్టుకోవాలన్నమాట. నిదానంగా చుట్టేసుకోవాలి. అంటే ఆ స్టఫింగ్ అనేది బయటికి రాకుండా చుట్టుకోవాలి. చుట్టుకొని దీనికైతే దారం కట్టేసుకోవాలి. మనం పూలు కట్టినట్టుగా దారం కట్టేసుకోవాలి. మన ఇష్టం, మీకు ఎట్లా అనుకూలంగా ఉంటే ఎట్లా కట్టడానికి వీలైతే అట్లా కట్టేసుకోండి. ఆ స్టఫింగ్ అనేది మనకు బయటికి రాకుండా ఉంటే సరిపోతుందన్నమాట. ఒక బొరల గిన్నె తీసుకొని, అంటే రంధ్రాల గిన్నె తీసుకొని అందులో పెట్టేసుకుంటున్నా నేనైతే. ఎందుకు రంధ్రాల గిన్నెలో పెట్టేసుకుంటున్నా అనేది నేను మీకు చెప్తా నేను. అయితే ఈ రకంగా అయితే మనం అన్నీ చుట్టేసుకొని ఈ రకంగా అయితే పెట్టేసుకోవాలి. నేను ఇంతకుముందు ఒక వీడియో పెట్టిన, చామకూర బజ్జీలు అని ఒక వీడియో పెట్టిన నేను. ఆ వీడియోలో అయితే ఇట్లనే కట్టేసుకున్నా. నేను ప్రాసెస్ అయితే చూయించలేదు, కానీ నూనెలో డీప్ ఫ్రై చేయడం మాత్రమే చూయించిన. సేమ్ ఇదే ప్రాసెస్లో ఆకులకు రుద్దేసుకొని నూనెలో డీప్ ఫ్రై చేసుకున్నాను అనమాట. అప్పుడైతే అది ఫుల్ వీడియో అయితే నేను పెట్టలేదు, ఓన్లీ డీప్ ఫ్రై వీడియో మాత్రమే నేను పెట్టిన. ఇప్పుడు మాత్రం క్లియర్గా పిండి, మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను క్వాంటిటీతో సహా నేను చెప్తున్నాను అనమాట. ఇప్పుడైతే చూడండి, ఇట్లా నేనైతే దారాలు కట్టేసుకుంటున్నా కదా. ఇట్లా ఈ రకంగా నేను చెప్పిన కదా 9 ఆకులు ఉన్నాయి నా దగ్గర అని చెప్పిన కదా. ఆ ఆకులు మొత్తం అయితే మనం ఇట్లా రుద్దేసుకొని దారాలు అయితే కట్టేసుకోవాలి. ఫస్ట్ అయితే నేను ఆకులకు అన్నిటికీ రుద్దేసుకున్నా. చూడండి, ఇట్లా ఆకులకైతే మొత్తం రుద్దేసుకోవాలి. రుద్దేసుకొని దారాలు కూడా కట్టేసుకున్నాను నేను. దారాలు కట్టేసుకొని మనము రంధ్రాల గిన్నె ఉంది కదా, రంధ్రాల గిన్నెలో మొత్తం సెట్ చేసుకోవాలి. అదేంటంటే నేను ఆవిరికి ఉడకబెడతాను అనమాట. కింద ఒక గిన్నెలో వాటర్ పోసేసుకొని ఆ వాటర్ గిన్నె పైన ఈ రంధ్రాల గిన్నె పెట్టేసి దానిపైన మూత పెట్టి స్టీమ్కి ఉడకబెడతాను అనమాట. దానికోసమని నేను రంధ్రాల గిన్నెలో పెట్టేసుకున్నా. లేదు, ఇదంతా ప్రాసెస్ అవసరం లేదు అంటే కూడా మనం డైరెక్ట్ నూనెలో డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. ఆల్రెడీ నేను నూనెలో డీప్ ఫ్రై చేసే వీడియో అయితే ఒకసారి పెట్టిన కాబట్టి ఇప్పుడు ఇది ఒక వేరే స్టైల్లో ఉంటుందని చెప్పి నేనైతే ఇది ఒకటి చూపిద్దామని చూపిస్తున్నాను అనమాట. చూడండి, నేను గిన్నెలో వాటర్ పోసేసుకొని రంధ్రాల గిన్నె పైన పెట్టేసి స్టవ్ అయితే ముట్టించిన, దానిపైన ఒక మూత పెట్టేసిన. ఇట్లయితే ఒక 5 మినిట్స్ ఉడికితే సరిపోతుంది మనకు.
5 నిమిషాల్లో ఉడికిపోతాయన్నమాట. ఎందుకంటే మనకు ఆవిరితోటే అవి కొంచెం ఉడికిపోతాయన్నమాట. అట్లా ఆవిరికైతే నేను పెట్టేసుకున్నా. చూద్దామండి ఒకసారి. నేను ఒక 2, 3 మినిట్స్ తర్వాత చూస్తున్నా చూడండి. ఇప్పుడు కూడా ఉడికిపోయినాయి. ఇంకొక 1 మినిట్ అట్లా ఉంచుదాం అనుకుంటున్నా. చూడండి ఫైనల్‌గా అయితే ఉడికిపోయినాయి ఇవైతే. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుందాం మనం. స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టేసుకున్న. డీప్ ఫ్రై కోసం అయితే ఒక బాండిలో నేను ఆయిల్ పోసేసుకొని పెట్టేసుకున్నా. చూడండి ఆవిరికి ఉడికిన చామకూర చుట్టలైతే ఇట్లా ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనము ఆవిరికైతే మంచిగా ఉడికింది. స్టఫింగ్ కూడా మనకు ఎట్లయితే కొంచెం గట్టిగా అయిపోతుంది కాబట్టి మనకు స్టఫింగ్ కూడా బయటికి ఏం రాదు. బయటికి వస్తుందనే టెన్షన్ కూడా మనం పడాల్సిన అవసరం లేదు. నార్మల్‌గా డీప్ ఫ్రై చేస్తే ఏమైతుందంటే కొంచెం బయటికి వస్తదనే టెన్షన్ ఉంటది. కానీ కొంచెం మనం నీట్‌గా ప్యాక్ చేసుకుంటే మాత్రం బయటికి అది కూడా ఏం రాదు. అది కూడా బావుంటది. అది ఒక స్టైల్‌లో, ఇది ఒక స్టైల్‌లో ఉంటదని చెప్పి నేను మళ్ళీ ఇదొక స్టైల్‌లో చూయించుదామని మీకు చామకూర చుట్టలైతే నేను మళ్ళీ ఈ ప్రాసెస్‌లో నేను చూయిస్తున్నా. చూడండి ఆయిల్ అయితే వేడెక్కింది. ఇప్పుడైతే ఒక్కొక్క చామకూర చుట్ట నేను డీప్ ఫ్రై కోసం అని చెప్పి నేను బాండీలో అయితే వేసేస్తున్నా. కొంచెం నిదానంగా అయితే మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. మరి అట్లని స్టవ్ మరీ చిన్నగా పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మరీ చిన్నగా పెడితే ఆయిల్ అంతా పీల్చేసుకుంటది కాబట్టి మంట మీడియం పెట్టి కాల్చుకోండి ఇవైతే. చూడండి నేనైతే ఒక 4-5 అయితే వేసేసిన బాండీలో వేసేసిన. ఇవైతే మంచిగా ఫ్రై కావాలన్నమాట. ఒకసారి మళ్ళీ మనం తిప్పేసుకోవాలి. మధ్యలో ఒకసారి అయితే తిప్పేసుకోవాలి. చామకూర చుట్టలైతే చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి ఇష్టపడని వాళ్ళే ఉండరండి. కాకపోతే చామకూర కొంచెం బాగా దొరకదు కాబట్టి దొరికినప్పుడు మాత్రం చేసుకొని మీరు కూడా తినండి. చాలా టేస్టీగా ఉంటాయి. సింపుల్ ప్రాసెస్. మనం పెద్దగా ఉల్లిగడ్డ బజ్జీలకు ఎట్లయితే తడుపుకుంటామో అట్లా తడిపేసుకొని ఆకులకు రుద్దేసుకొని డీప్ ఫ్రై చేసుకోవడమే. ఆవిరికి మీ ఇష్టం ఉంటే ఇదొక స్టైల్‌లో ఉడకబెట్టి చేసుకుందామంటే ఇట్లా చేసుకోవచ్చు. లేదు అంటే డైరెక్ట్ డీప్ ఫ్రై చేసుకోవచ్చు. లేదు మనకు రంధ్రాల గిన్నె అవైలబుల్‌గా లేదు అంటే కూడా మనం ఇడ్లీ కుక్కర్‌లో కూడా పెట్టేసుకోవచ్చు అనమాట. ఇడ్లీ కుక్కర్‌లో వేసుకొని మనం ఇడ్లీ ఎట్లయితే పెడతామో అడుగున నీళ్లు పోసి అట్లా పెడితే మాత్రం ఇవి కూడా ఉడికిపోతాయి. ఆ తర్వాత కూడా డీప్ ఫ్రై చేసుకోవచ్చు అనమాట. ఇది కొంచెం డిఫరెంట్ స్టైల్‌లో ఉంటదని చెప్పి నేనైతే ఇట్లా చూపిస్తున్నా. ఇప్పుడైతే మనకు ఒక వాయి అయితే ఫ్రై అయిపోయినాయి. ఇవి చూడండి మంచిగా వేగిపోయినాయి ఇవైతే. ఇప్పుడైతే మనం పక్కకు తీసేసుకుందాము. నేను ఒక ట్రిప్ వేసుకున్న చామకూర చుట్టలైతే రెడీ అయిపోయినాయి. మళ్ళీ ఇంకా కొన్ని ఉన్నాయి కదా మన దగ్గర. అవి కూడా నేను డీప్ ఫ్రై అయితే చేసుకుంటా. చూడండి ఫైనల్‌గా అయితే నేను ఫస్ట్ వేసిన చామకూర చుట్టలైతే డీప్ ఫ్రైలో మంచిగా రెడ్‌గా మంచిగా వేగిపోయినాయి చూడండి. ఇట్లయితే మనం ఈ ప్రాసెస్‌లో అయితే మనం వేయించుకోవాలి. నెక్స్ట్ అయితే మళ్ళీ ఉన్నాయి కదా అవి కూడా నేను డీప్ ఫ్రై చేస్తా. చూడండి. మిగతా 4 కూడా మనం డీప్ ఫ్రై చేసుకుందాము. చూడండి చామకూర అయితే ఏం లేదండి. మనం చామగడ్డ మనం మట్టిలో పెట్టేస్తే కొంచెం నీళ్ళు ఎప్పుడు మనకు దాంట్లో పారుతుంటే మాత్రం చామకూర వస్తది. చామకూర చాలా ఒకసారి వచ్చిందంటే మాత్రం ఫుల్ వస్తుంటదనమాట. మనకేమన్నా ప్లేస్ ఉంటే మనం అట్లా వేసుకోవచ్చు. లేదంటే తొట్లల్లో కూడా వస్తుంది. తొట్లల్లో కూడా ట్రై చేసుకోవచ్చు. చాలా ఈజీ ప్రాసెస్. కాకపోతే నీళ్ళు మాత్రం ఎప్పుడు దానికి పారుతుండాలనమాట. పారుతుంటే మాత్రం మనకు చామకూర అయితే ఇంట్లో కూడా మనం వేసుకోవచ్చు అనమాట. నాకు రెండో వాయి కూడా రెడీ అయిపోయింది. చూడండి నాకు రెండో వాయి కూడా తీస్తున్న ఆయిల్‌లో నుంచి అయితే తీస్తున్నా. మొత్తం మీద అయితే నేను చామకూర చుట్టలు నేను ఎన్ని చుట్టలు అయితే చుట్టేసుకున్నానో ఫైనల్‌గా అయితే నాకు చామకూర చుట్టలు అయితే డీప్ ఫ్రై చేసుకున్న చామకూర చుట్టలు అయితే టేస్టీ చామకూర చుట్టలు అయితే రెడీ అయిపోయినాయి. నచ్చితే మీరు కూడా చేసుకొని ఎలా ఉందో నా కామెంట్ రూపంలో చెప్పండి. చూడండి ఎంత క్రిస్పీగా ఉంటాయండి. మంచిగా పైన లేయర్ క్రిస్పీగా ఉంటుంది. లోపల మనం ఉల్లిగడ్డ బజ్జీలు ఎట్లా ఉంటుందో అట్లా ఉంటదనమాట. చూడండి ఎంత మంచిగా ఫ్రై అయినాయో. ఈ రకంగా అయితే మీరు ఫ్రై చేసుకోండి. మీరు కూడా ఫ్రై చేసుకోండి. ఒక్కసారి ట్రై చేయండి. తెలిసిన వాళ్ళైతే మీకు ఈ టేస్ట్ మీకు తెలిసిపోయింది. ఒకవేళ తెలియని వాళ్ళకైతే ఈ రకంగా నేను చేసిన ప్రాసెస్‌లో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.